ఆత్మీయంగా దేవుని సన్నిధికి దేవుడు మనకి సహాయం చేస్తూ వస్తున్నారు కనుక హృదయపూర్వకంగా దేవుడు మీ జీవితాల్లో చేసిన ప్రతి మేల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా స్వరాలు తెరిచి బిగ్గరగా సంతోషంగా దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఆయన నమ్మదగిన దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగిన దేవుడు గనక ఎంత బిగ్గరగా దేవుని స్తుతించగలరు అంత బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నీకు వందనాలని చెప్దాం. దేవుడు మనల్ని పుట్టించాడు అంటే మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. మనల్ని చూస్తున్నవాడు ఆయన, మనల్ని నడిపిస్తున్నవాడు ఆయనే. మన పట్ల అనేకమైన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు గనుకనే ఈ స్థలమందు సజీవ లెక్కలో మన ఉంచిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా ఎంత బిగ్గరగా దేవుని స్తుతించగలరు. స్వరాలు తెరుద్దామా? కార్యారంభం కంటే కార్యాంతం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక 40 దినాలు ఎంతగానో దేవుని సన్నిధిలో ఆసక్తి గడిపారు. ఈ చివరి దినాన్ని ఇంకనూ ఆసక్తితో మరింత బలమును పుంజుకొని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మన నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ఆయన ఆశిస్తూ ఉండగా స్వరాలు తెరుద్దాం. దేవుడు మీకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి హృదయపూర్వకంగా నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మీకు అనుగ్రహించిన సమస్తాన్ని ఒక్కసారి మీ కండ్లేదునికి తెచ్చుకునండి. నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నీ పక్షాన దేవుడు చేసిన ప్రతి మేల్ని జ్ఞాపకం చేసుకుంటూ నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే కదా తండ్రి. నీకన్నా ప్రేమించేవారు, నడిపించేవారు, పోషించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా. 2 చేతులు ఆకాశం వైపెత్తి ఎంత బిగ్గరగా దేవుని స్తుతించగలరు అంత బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని మాత్రమే ఘనపరుద్దాం, ఆయన నామాన్ని మాత్రమే హెచ్చిద్దాం. ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడు గనక హృదయపూర్వకముగా హృదయాంతరంగాల నుంచి ఒక బలమైన ఆరాధన దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి 2 చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఎంతగా, మన తలంపులు మనము చేస్తున్న ప్రతి పని ఆయన ఎరిగిన దేవుడు. దేవుని ఆరాధన చేద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
పైకెత్తి దేవుడు మీకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి హృదయపూర్వకంగా స్వరాలు తెరిచి యేసయ్యా నీవు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలని 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హృదయాంతరంగం నుంచి ఒక బలమైన స్తుతి ఆరాధన, ఒక బలమైన కృతజ్ఞతాస్తుతిని దేవునికి చెల్లిద్దాం. మనమేమై ఉన్నాం అది కేవలం దేవుని కృప తప్ప. మనం కలిగి ఉన్న భక్తి, మనం కలిగి ఉన్న నీతి యథార్థత మనకున్న ఏది కాదు, కానీ దేవుని కృపని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నా జీవితంలో నువ్వు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూసినవయ్యా. అయ్యా నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికల కొరకై, నీ ఉద్దేశాల కొరకై నీకు స్తోత్రాలని దేవుడు మీ జీవితాల్లో చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవానికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. స్వరాలు తెరిచి నీ ప్రేమ కొరకై, నీ కృప కొరకై, నీ కనికరం, నీ వాత్సల్యము కొరకై నీకు స్తోత్రాలని అందరు కూడా స్వరాలు తెరిచి దేవునికి హృదయపూర్వకంగా యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్తాం. మన జీవితాలను పరిస్థితులు మార్చగలిగిన వాడే గనుక దేవుడు మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి ఇష్టపడుతుండగా అయ్యా ఈ దినం నీవు నాతో మాట్లాడండి అయ్యా. నన్ను బలపరచండి. ముగింపు కొడుకులో గొప్ప కార్యాలు నేను చూడాలయ్యా. నా జీవితాన్ని మార్చగలిగిన నీకు నా సమస్తాన్ని అప్పగిస్తున్నాను. స్వరాలు తెరిచి అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా.